నాడిపతి విలేజ్ రావడము ఒక సౌభాగ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే పచ్చని పంట పొలాలతో అలా జలజల పాడే పంటకాల సొగలుసులతో అలా కట్టెపాడేసే జిల్లా ఈ కాకినాడ జిల్లా. ఈ కాకినాడకు రావడము పునర్జన సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రకృతి ఒడిలో ఇంత సౌందర్యవంతమైన ప్లేస్లో సాక్షాత్తు స్వర్గం లాంటి ప్లేస్గా తీర్చిదిద్దిన డాక్టర్ కృష్ణంరాజు గారికి మనసా వాచా కర్మ ఆయనకు బాగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక అపార్ట్మెంట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి కాబట్టి ప్రతి ఇంట్లో ఒక ఆవు కావాలి, దూడ కావాలి. ఎందుకంటే పెద్ద ఆవులు ఉంటే గ్రూమింగ్ చేయడానికి, బిడింగ్ చేయడానికి కష్టం అవుతుంది. కానీ ఈ 2 feet, 1 feet, 3 feet అనేది ఆయన జీవితంలో చేసిన తపస్య. సంవత్సరాల కొద్ది ఆ సైజ్ని అలా తెచ్చినందుకు భారతదేశం పెద్ద మొత్తాన్ని ఆయన ఎటువంటి అవార్డు ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే ఈ రోజులలో ఎన్నో ఆవులు గోరక్ష కాపాడుతున్నారు, కానీ వందలాది వేలాది ఆవులు విదేశానికి బీఫ్ కిందికి వెళ్తున్నాయి. కానీ అట్లా కాకుండా ప్రతి ఇంట్లో కూడా సాదుకోవాలి, పెంచుకోవాలని ఒక ధోరణితో, ఓ ఉత్తమైన భావంతో మన డాక్టర్ కృష్ణంరాజు గారు చేసే పని ప్రశంసనీయము. దీన్ని గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసి ఆయనని తగిన సౌకర్యాలు కల్పించి ఇక్కడికి ప్రతి ఊరు నుంచి, ప్రతి డిస్టిక్ నుంచి, ప్రతి వాడ నుంచి పిల్లలు వచ్చేసి, ఫ్యామిలీస్ వచ్చేసి ఇక్కడ చూడాలి. సకుటుంబంగా వచ్చాను. నైనా, అగస్య, నేను పర్టికులర్గా ఈ నాడిపతి విలేజ్కు రావడం అనేది, అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి రావడం అనేది ఓన్లీ ఒక మూల కారణం ఏంటంటే ఇటువంటి సౌందర్యవంతమైన వాతావరణం తీర్చిదిద్దిన డాక్టర్ కృష్ణంరాజు గారికి వందనాలు చెప్తున్నాను, పాదాభివందనం కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చేసే సేవలు ఆషామాషి సేవలు కాదు. చాలామంది గోరక్ష గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఫోటో ఫినిషింగ్ చేస్తారు. కానీ ఆయన కర్మ చేతుల ద్వారా చేసి కష్టపడి జీవితాంతం దాన్ని పెట్టేసి ఒక పునర్వైభవానికి తీసుకొచ్చారు. అంటే ఆవు దూడలను మేము చూస్తుంటే మనం ఉన్న అన్ని టెన్షన్స్, బాధలు అన్నీ మర్చిపోయి ఓ మరలోకంలో వచ్చినట్టు ఉంది. నేను చెప్తాను, ఆ గిండరిల్లా పోయే బదులు ఇటువంటి ప్లేసెస్కు పేరెంట్స్ తీసుకొచ్చి ఒకసారి వాళ్ళని సందర్శిస్తే మాత్రం 100% ఒక నూతన కాస్మిక్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఆవులు ఏ విధంగా అయితే చందులు వేసుకుంటూ మనం చూసి ఆనందపరుస్తున్నాయి. కాబట్టి మనము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో కావున అందరూ కూడా ఇక్కడ రావాలి. ఇది నాడిపతి విలేజ్, ఏలేశ్వరం నుంచి దగ్గరికి, మన లింగపర్తి దగ్గర, కాకినాడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. గూగుల్ మీద కొడితే కూడా మీకు డాక్టర్ సాబ్ ఛానల్ కూడా ఉంది. ఇప్పుడు నేను నైనా సోషల్ మీడియాలో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు అందరు ఇక్కడ రావాలి, ఫ్యామిలీస్తో వచ్చేసి దర్శించుకోవాలి. గోమాత అనేది ఎట్లుంటుంది అనేది చూస్తే మీరు వాస్తవంగా ఆనందపడతారు. డాక్టర్ అమ్మాయి కూతురు కూడా మిరాకిల్ బేబీ. ఆమె కూడా ఏంటంటే ఆమె వీడియోలు చూసి నేను ఇక్కడికి వచ్చాను. నేను రావడానికి కారణం ఏంటంటే ఆ పాప చెప్పే విధానము, ఆ పాప ఏ విధంగా అయితే ఇక్కడ 10,000 దాకా ఆవులు ఉన్నాయి. ఇంచుమించు ప్రతి ఆవు పేరు ఈ అమ్మాయికి తెలుసు. ఈ పాప మెమొరీ కెపాసిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయంటే ప్రశంసనే. ప్రతి ఆవు పేరు తెలుసు. ప్రతి ఆవుకు ఏ విధంగా పెంచుతుందంటే చాలా సన్నిహితంగా, అంటే క్లోజ్గా ఈమె పిలవంగానే ఆవులు కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఈమె మాటను వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఈ పాప దిక్కెళ్ళి ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇంత దూరం రావడానికి కారణము పాప పెట్టే వీడియోసు మీరు అందరు చూడాలి, మీరు కూడా ఆనందపడాలి, అందరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.